సప్లిమెంట్స్ మనం తీసుకోవచ్చా అనేది చాలామందికి డౌట్ ఉంటుంది. అండ్ రెండోది ఏంటి అంటే కనుక సప్లిమెంట్స్ అనేవి మార్కెట్ ప్లేస్లో చాలా డిమాండ్ పెరిగిపోతూ ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా సప్లిమెంట్స్ చేసుకుంటూ ఉంటారు. అండ్ ఇంకొంతమంది వచ్చేటప్పటికి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని చెప్తుంటారు కదా. అయితే అసలు సప్లిమెంట్స్ ఎందుకు వేసుకోవాలి, ఎందుకు మనం తీసుకుంటున్నాం, అసలు నిజంగా ఫ్యాక్ట్ ఏంటి అనేది మనం తెలుసు. ఫస్ట్ సప్లిమెంటేషన్స్ అనేవి మనం ఎందుకు తీసుకోవాలి అంటే కనుక మనకి మైక్రో న్యూట్రియంట్స్ ఎవ్రీడే మనం తీసుకోవాలన్నమాట. లైక్ కాల్షియం, మెగ్నీషియం, వైటమిన్ డి, వైటమిన్ బి, వైటమిన్ ఏ, ఇలాంటివన్నీ కూడా మనం ఎవ్రీడే కూడా మన బాడీకి అందించాలన్నమాట. అయితే మనం ఎందుకు ఎవ్రీడే మనం అందించలేకపోతున్నాము అంటే కనుక మన డైలీ వేస్లో ఈ యొక్క 3 పద్ధతులు అనేవి సరిగా లేవు. ఫస్ట్ది ఏంటి అంటే కనుక క్రాపింగ్ సిస్టమ్, అంటే పండించే విధానం అనేది సరిగా లేకపోవటం. రెండోది వచ్చేటప్పటికి ఏంటి అంటే కనుక స్టోరింగ్ సిస్టమ్, అంటే మనం ఏదన్నా పండించినా కానీ ఇప్పుడు ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ వాటిని నిల్వ చేసే పద్ధతి కూడా సరిగ్గా లేదు. నెక్స్ట్ మూడోది వచ్చేటప్పటికి ఏంటి కుకింగ్ సిస్టమ్. సో అందరం కూడా ఇప్పుడు ఫ్రూట్స్ సరిగ్గా మనం తీసుకోము, ఒకవేళ వెజిటేబుల్స్ తీసుకున్నా వాటిని సరిగ్గా కుక్ చేసుకున్నా కానీ ఫ్రై ఐటమ్స్ ఇలాంటివి ఎక్కువ కన్జ్యూమ్ చేస్తూ ఉంటాం. అలాంటి చేసే పద్ధతిలో ఏంటి అంటే కనుక దాంట్లో ఉన్న విటమిన్స్, మినరల్స్ అనేవి మన బాడీకి అందవు. అయితే సప్లిమెంటేషన్స్ అనేవి మనం ఎందుకు తీసుకుంటాము అంటే కనుక ఈ యొక్క సప్లిమెంట్స్ ద్వారా మనం బాడీలోకి ఒక మైక్రో న్యూట్రియంట్స్ అనేవి ప్రతిరోజు ఈ సూక్ష్మ పోషకాలు అనేది ఇస్తాము. సో కాబట్టి తీసుకోవచ్చా అంటే ప్రతి ఒక్కరు కూడా సప్లిమెంటేషన్స్ తీసుకోవచ్చు. కాకపోతే ఏంటి అంటే కనుక కొన్ని బ్రాండ్స్ సరిగ్గా ఉండవు, కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కూడా వస్తూ ఉంటాయి, కొన్ని క్యాలరీస్ డైట్ని బట్టి కూడా మనం సజెస్టబుల్ చేస్తూ ఉంటాము. అయితే యొక్క సప్లిమెంటేషన్స్ అనేవి ఓన్లీ కోచ్ ద్వారా మాత్రమే మీరు తీసుకోవాలి. ఎందుకు అంటే అందరి బాడీ సిస్టమ్ ఒకేలాగా ఉండదు, అందరికీ ప్రతి ఒక్కరికి సేమ్ క్యాలరీస్ ఉండవు. కాబట్టి ఈ యొక్క సప్లిమెంటేషన్స్ అనేవి కోచ్ ద్వారానే తీసుకోవాలి. అండ్ సప్లిమెంటేషన్ కూడా ప్రతి ఒక్కరు తీసుకుంటే చాలా మంచిది. నేను కూడా ఎవ్రీడే తీసుకుంటాను. మల్టీవైటమిన్స్ కానీ ఇలాంటివన్నీ తీసుకుంటే ఏంటంటే మన స్కిన్ బాగుంటుంది, మన ఆర్గన్స్ అన్ని హెల్తీగా ఉంటాయి. ఎవ్రీడే మనం అందించలేనివన్నీ కూడా సప్లిమెంటేషన్ ద్వారా తీసుకోవచ్చు. సో మీరు కూడా మీ డయట్లో సప్లిమెంటేషన్స్ అనేవి యాడ్ చేసుకోండి. ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కనుక ఇంకా డీప్గా మీరు ఇంకా మాట్లాడాలి, ఇంకా ఈ సైడ్ ఎఫెక్ట్స్ గురించి వీటి గురించి నాతో మాట్లాడాలనుకుంటే ఈ నెంబర్కి కాల్ చేయండి ఫ్రీగానే. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే కనుక ఎవరికన్నా మీ ఫ్యామిలీలో చాలా రకాల డిజార్డర్స్ అండ్ డిసీజెస్తో బాధపడుతూ ఉంటారు, వాళ్ళకు కూడా నా నెంబర్ని షేర్ చేయండి.